మా ఆయన బంగారం. పొత్తూరు రాజేంద్ర ప్రసాద్ వర్మ. చంద్రకళ బొరుసు చంద్రరావు. చంద్రకళ ఉగాది కథల పోటీలో ఎంపికైన కథ. మా ఆయన బంగారం. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా. కవిగారు చెప్పిన మాటలు ఏకలింగానికి నిత్యం గుర్తుకొస్తూనే ఉన్నాయి. ఏ పని చేసినా 1000 కళ్ళతో కనిపెట్టి, ఎక్కడికి వెళ్ళి వచ్చినా నఖశిఖ పర్యంతం తనిఖీ చేసే అతని భార్య బాలామణి అనుమానం అతడిని నిత్యం కలవరపెడుతుంది. పెళ్ళై ఏడాది దాటిపోయింది. ఆ మధ్య షాపింగ్ మాల్లో అతనితో చదివిన వేదవతి అనుకోకుండా బాలామణిని కలిసింది. వారిద్దరూ గంట పాటు మాట్లాడుకున్నారు. అప్పుడు ఏకలింగం పురాణాన్ని ఆమె విప్పి చెప్పింది. మీ ఆయన గ్రంథసాంగుడు. కాలేజీలో ఆడవాళ్ల వెనక తిరిగేవాడు. జాగ్రత్తగా ఉండు అంది. వేదవతి తన భార్యతో ఏం చెప్పిందో ఏకలింగానికి తెలియదు. కానీ ఆమె మాటలు బాలమణి మెదడులో నిత్యం నాట్యం చేసేవి. భర్తను చూసినప్పుడల్లా వేదవతి మాటలు గుర్తుకు వచ్చి సుదుల్లాంటి మాటలు, ఈటెల్లాంటి సామెతలతో ఎత్తి పొడిచేది. ఏకలింగం పరిస్థితి కుడితిలో పడిన కుక్కపిల్ల మాదిరిగా తయారైంది. కాలేజీ సమయంలో తన వెనుకబడిన ఆడవాళ్లతో సినిమాలకు, షికార్లకు వెళ్ళిన మాట వాస్తవమే. నీతో పెళ్ళైన తర్వాత వాటన్నింటినీ బంద్ చేశాను. నన్ను నమ్ము భార్యామణి, సారీ బాలామణి అని అనేకసార్లు వేడుకున్నాడు. కానీ బాలామణి అతని మాటలు వినడం లేదు. ఆఫీసుకు వెళ్ళడానికి 1 నిమిషం ఎక్కువ తలదువ్వినా సార్ గారికి ఈరోజు ఏమైనా కొత్త అపాయింట్మెంట్లు ఉన్నాయేమో అని అతనికి వినబడేటట్లు గొణుక్కునేది. ఏం లేదు అంటున్నా వినిపించుకునేది కాదు. నాకేదో అనుమానమే. నా సిక్స్ సెన్స్ ఏదో సిగ్నల్ ఇస్తోంది అనేది. నీ సిక్స్ సెన్స్ తగలయ్యా అని గట్టిగా గసురుకుందామని అనుకునేవాడు. అలా ఆమెను గసిరినవాడు రాత్రికి వంట చేయదని, ఉసూరంటూ తానే ఏదో హోటల్కి వెళ్ళి క్యారేజీ తేవాలన్న విషయం గుర్తుకు వచ్చి ఆగిపోయాడు.